తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఇష్టాగోష్ఠి విలేకరులతో మాట్లాడినాడు. వారి వ్యవహారం ఎట్లా ఉందంటే గల్లీలో గల్లీజాందాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నట్టు ఆయన వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆయన మాటలే పాపం ఆయన 2 రోజులుగా ముఖ్యమంత్రిగా మంత్రులకు తన శాఖను తాను ఇచ్చుకోలేని స్థితిలో 2 రోజులుగా ఢిల్లీలో పడగాపులు కాసి వాళ్ళ అధినాయకుల అపాయింట్మెంట్లు కూడా దొరకని నిస్సహాయ స్థితిలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టాగోష్ఠిలో మాట్లాడినట్టు కనిపిస్తా ఉన్నది. కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారు ఒక్కటే అన్న మాట మాట్లాడినాడు. నిజానికి వాస్తవంగానైతే రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఒకటి. వాళ్ళ దోస్తాన ఎప్పటికప్పుడు అనేక సందర్భాల్లో బయటపడ్డది. ఉదాహరణకు బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాలో చెప్పినాడు, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున వీక్ క్యాండిడేట్లను మొన్న ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టి మా బీజేపీ ఎంపీలు గెలవడానికి హెల్ప్ చేసినారు అని చెప్పి బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా చెప్పినారు మీడియాలో. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది నిజంగా. ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి మీద ఏరియాకు ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి తద్వారా పరోక్షంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలవటానికి సహాయపడ్డది రేవంత్ రెడ్డి. అట్లనే అది వేరే పార్టీల నుంచి తీసుకొచ్చి మళ్ళీ వేరే పార్టీల నుంచి వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈటల రాజేందర్ గారు బలమైన నాయకుడు, ఆయన ఎదురుగా బలహీన అంటే నా ఉద్దేశం ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టి ఆయనను గెలిపించడానికి దోహదపడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లనే జీవన్ రెడ్డి గారిది కరీంనగర్ జిల్లా. ఆయన కరీంనగర్లో బండి సంజయ్ గారి మీద పోటీ చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి బెటర్ క్యాండిడేట్. ఆయన కరీంనగర్లో ఇవ్వకుండా అక్కడ వెల్చాల రాజేంద్రరావు గారిని ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తిని బండి సంజయ్ మరి ఆయన కూడా బలమైన నాయకుడు, ఆయన మీద వీక్ క్యాండిడేట్ని పెట్టి బండి సంజయ్ గెలవడానికి కారణమైంది. మళ్ళీ జీవన్ రెడ్డి గారిని ఏం చేశాడు, కరీంనగర్లో పెట్టాలి ఆయన్ని, పెడితే అక్కడ బెటర్ క్యాండిడేట్ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టినారు. మళ్ళీ నిజామాబాద్ ఆయన వీక్ క్యాండిడేట్. ఆయన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయనకు సంబంధం లేదు. ఆయన్ని పెట్టి అరవింద్ని గెలిపేయడానికి కారణమైంది రేవంత్ రెడ్డి. అక్కడనేమో బండి సంజయ్ని గెలిపేయడానికి కారణమైంది కరీంనగర్లో. అట్లనే సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారి మీద ఆయన కూడా బలమైన క్యాండిడేట్ బీజేపీకి. అప్పటిదానిక బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని తెల్లారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించినారు రేవంత్ రెడ్డి.